హాయ్ అండి. అందరూ బాగున్నారని కోరుకుంటున్నా. సో, మనకి పెద్దవాళ్ళు చాలా సార్లు ప్రోవెర్బ్స్, సామెతలు, ఈ కోట్స్ ఇచ్చారు కదా! మన చిన్నప్పుడు స్కూల్లో గోడల మీదకి ఉండేవి కదా! అవి చాలా చాలా ఇంపార్టెంట్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్‌లో. ఎందుకంటే నేను చెప్పేంత సీన్ అయితే నాకు లేదు, కానీ చెప్పాలనిపించింది. నేను కొన్ని ఫాలో అవుతుంటాను, కానీ ఫాలో అవ్వడం చాలా చాలా డిఫికల్ట్ అవి. కానీ ఆ ప్రతి ఒక్క ప్రోవర్బ్ వాళ్ళు కోట్ ఏదైతే ఇచ్చారో మన లైఫ్కి అయితే అబ్జల్యూట్గా 1000% మనకి చాలా చాలా ప్రూవ్ అవుతాయి అనమాట ప్రాక్టికల్ డే టు డే లైఫ్లో. దాంట్లో ఒక కోట్ ఏంటి అంటే, థింక్ థ్రైస్ బిఫోర్ యూ టాక్ వన్స్ అనమాట. అంటే ఒకసారి మాట్లాడమంటే 3 సార్లు ఆలోచించమని. చాలామంది ఏం చేస్తారు అంటే ఈ నోటి దోల వల్ల, తర్వాత ఎగ్జైట్మెంట్, యాంగ్జైటీ, బీపీ ఎక్కువడంలా, కోపంతో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నోట్లో నుంచి అనుకోకుండా చాలా వర్డ్స్ వచ్చేస్తాయి అనమాట. కానీ వెనక్కి తీసుకోవడం చాలా చాలా డిఫికల్ట్ కదా. ఇది ఎందుకు చెప్తున్నానంటే మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో కూడా ఒకసారి ఏదైతే మనము అనుకోకుండా ఒక వర్డ్ ఇచ్చామో అది ప్రామిస్ లాగా కన్సిడర్ చేస్తారనమాట. దట్ మే బీ మేనేజర్ ఆర్ టీమ్ లీడర్ ఆర్ డైరెక్టర్. అందుకోసమే ఈ సెలబ్రిటీస్ కానీ, పొలిటీషియన్స్ కానీ, ఎవరైనా హయ్యర్ అఫీషియల్స్ కానీ ఒక స్పీచ్ డెలివర్ చేసే ముందు వాళ్ళు ముందుగానే ఒక పేపర్ మీద రాసుకొని వచ్చి సో దాన్ని జాగ్రత్తగా డెలివర్ చేస్తారు. లేకపోతే ఏమవుతుందంటే ఏదైనా అన్కాన్షియస్గా ఏదైనా డెలివర్ చేశారనుకోండి, ఇట్ విల్ ఇంపాక్ట్ ఎ లాట్.